అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. వాహనదారులకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఇలాంటి మరిన్ని అప్డేట్లు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పెట్రోలియం సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ లోపే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గింపు ధరలను ప్రకటించాలని కేంద్ర పెద్దలు పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికీ కేంద్రం పెట్రోలియం శాఖ ఇంధనపు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో భాజపా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో పార్లమెంటుకు కూడా సార్వత్రిక ఎన్నికలు కూడా కొంచెం ముందుకు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. కాగా గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలపై నియంత్రణ విధించారు. అప్పటి నుంచి పెట్రోల్ లీటర్ 96 రూపాయల 72 పైసలు, డీజిల్ 89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్రాల స్థానిక పన్నులు కలుపుకొని ఈ ధరలు కొద్దిగా అటు ఇటుగా మారుతున్నాయి. డిసెంబర్ 31 తర్వాత అయితే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారండి. సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.